ప్రజా సమస్యలు గాలికి వదిలివేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక కామేపల్లి కళ్యాణ మండపంలో బుధవారం పట్టణంలో ఉన్న బూత్ నెంబర్లు 152, 153, 155, 161, 162, 163, 164, 165, 166, 167, 171, 172, 173, 174, 175, 176 పరిధిలో ఉన్న ముఖ్య నేతలు టీడీపీ బూత్ ఏజెంట్లతో ఎమ్మెల్యే రవికుమార్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి బూత్ల వారీగా చర్చించి ఓటర్ల జాబితాపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఓటర్ల జాబితాపై బూత్ల ఇన్ఛార్జీలు మెళకువతో ఉండాలని సూచించారు. వచ్చిన ఓటర్ల జాబితాను పరిశీలించి అందులో దొంగ ఓట్లు ఉన్నా టీడీపీ వాళ్ల ఓట్లు తొలగించినా తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎలా అయినా గెలుపొందాలన్న ఉద్దేశంతో టీడీపీ వాళ్ళ ఓట్లు తొలగించి వైసీపీ వాళ్ళ దొంగ ఓట్లు చేరుస్తున్నారని, దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. గీతాంజలి మృతికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సోషల్ మీడియా వేధింపులే కారణమని పోలీసు శాఖ వారు తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డి డిమాండ్ చేశారు. తెనాలిలో టీడీపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి మృతికి సంతాపంగా అద్దెంకి పట్టణంలో పాణెం హనుమిరెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి బంగ్లా రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ జరిగింది. ర్యాలీలో హనుమిరెడ్డితో పాటు వైసీపీ మహిళా నాయకురాళ్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీతాంజలి మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారని, గీతాంజలి కుటుంబానికి వైసీపీ పార్టీ అండగా ఉంటుందని, గత టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ అనేది లేదని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఎటువంటి హాని జరిగినా చూస్తూ ఉండరని, శాఖపరమైన చర్యలు ఉంటాయన్నారు. గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన పార్టీ నేతలు కారణమని, నిందితులను గుర్తించే పనిలో పోలీసు శాఖ ఉందని, త్వరలో వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. దేశంలో ఎక్కడ ఇలాంటి పరిస్థితులు రాకూడదని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటా ఉంది. ఒక ఆడబిడ్డని ఈ విధంగా ఆ అమ్మాయి మనసులో ఉన్న సంతోషాన్ని బయటికి ఎలగెక్కినందుకు టీడీపీ వాళ్ళు ట్రోల్స్ చేసిన విధానం చూసి ఆ ఆడబిడ్డ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి ఫ్యామిలీ పరిస్థితి ఏందో ఒకసారి ఈ విధంగా ట్రోల్ చేసిన వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. మనకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు, అందరికీ ఉన్నారు. ఎవరో కూడా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ట్రోల్స్, చెడు ట్రోల్స్ చేయకూడదని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో మనందరం కూడా ఒక మనిషిలాగా బ్రతకాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏపీ ప్లే చేస్తున్నారంట.
మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నేటి పోటీ ప్రపంచంలో ఉన్న వనరులను వినియోగించుకోవాలని, వివిధ రంగాల్లో రాణించిన మహిళలను బ్యాంకు వారు రుణం రూపంలో ఆర్థికంగా ఆదుకుంటారని నాబార్డు DDM శరత్ బాబు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో బుధవారం గ్రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ కోర్సును ఏర్పాటు చేయగా నాబార్డు DDM శరత్ బాబు, సంస్థ డైరెక్టర్ హనుమంతరావు, షరీఫ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 15 రోజుల కాల పరిమితి కలిగిన బ్యూటీషియన్ కోర్సు నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారని, 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసుకుని సర్టిఫికేట్ పొందిన తరువాత బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకునేందుకు నాబార్డు వారు బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పిస్తారని శరత్ చెప్పారు. అద్దంకి, మేదరమెట్ల, ముప్పవరంలో బ్యూటీషియన్ కోర్సులను ప్రారంభించడం జరిగిందన్నారు. తర్వాత మెయిన్గా ఈ ప్రోగ్రామ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్, అంటే మీలో స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడం కోసం. మనం గవర్నమెంట్లో కూడా చూసామండి, వాళ్ళు వేజ్ లేబర్ సిస్టమ్, లేబర్ దాంట్లో స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్ ఉంటుంది. అంటే స్కిల్ చేసిన వాళ్ళకి కొంచెం జీతం ఎక్కువ ఉంటుంది, లేబర్ ఈవెన్ లేబర్లు కూడా. అన్స్కిల్డ్కి దానికంటే కొంచెం తక్కువ ఇస్తారు. మెయిన్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీలో స్కిల్ని ఎన్హాన్స్ చేసి మీకు ఒక ఉపాధి కల్పించాలి. ఈ డిజైన్ చేసింది మీరు సెలెక్ట్ చేశారా లేకపోతే వాళ్ళు చెప్పారా ఇది వేసుకోండి, మీ ఇష్టం ప్రకారం వచ్చారా లేకపోతే? ఎందుకంటే రెండు ఉంది, మేము ఏదో ఫోర్స్ చేసి మిమ్మల్ని అలా చేస్తే మీరు జస్ట్ వస్తారు, ట్రైనింగ్ ఏదో చెప్పారని చెప్పి వెళ్ళిపోతారు. కాబట్టి మీకు ఇష్టమైన కోర్స్ చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది నేర్చుకోవాలని చెప్పేసి తర్వాత మీరు చేస్తారు. మీరు ఎక్కువ కూడా రోజుకి 2-3 గంటలు ఉంటుంది కోర్సు, అంటే ఫుల్గా ఉంటుంది కానీ నేర్చుకునే టైం 2-3 గంటల తర్వాత మీరు చేసుకుంటారు. ఈ 15-20 రోజులు మీరు ఎక్కడ ఆబ్సెంట్ కాకుండా ఏదో ఒక మామూలు ఏదో 1-2 రోజులు చేసిన తర్వాత ఏదో మీరు రేపు వెళ్తాం మీరు వెళ్తామని కాకుండా 15-20 రోజులు మీకోసమే ప్రోగ్రామ్. ఇక్కడ వచ్చిన ఏదో సీరియస్గా మీ దగ్గర రుణాలు తీసుకోబోతున్నారో ఆ రుణాల నుంచి మీకు ఒక కంటిన్యూస్ ఇన్కమ్, అంటే సస్టైనబుల్ ఇన్కమ్ ఉంటుంది. రెగ్యులర్గా మీకు నెలకి ఏదో ఒకటి రావాలి. ఉదాహరణకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మనకి మగ్గం వర్క్ మీద, అడ్వాన్స్ లెర్నింగ్ మీద, జూ ప్యాక్ మీద ఇచ్చింది. వర్క్ మీద నంబరు నెలకి 5 నుంచి 25 వేలు సంపాదిస్తున్నారు. జస్ట్ ఇంట్లో కొంచెం లేదు. 5 నుంచి 25 వరకు ఏంటంటే 5 వేలు వచ్చే వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నెలకు ఒకసారి చేసుకోవాలి. 25 వేలు వచ్చే వాళ్ళు ఏంటంటే అదే పనిగా రోజు కూర్చొని చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా వెళ్ళరు, ఇక్కడే కూర్చొని చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి మీకు ఏంటంటే మీరేమైనా ఎక్కడికైనా మామూలుగా ఈ బ్యూటీషియన్ కోర్సు కానీ ఏమైనా వెళ్ళాలి అంటే చీరాల లేకపోతే పెద్ద టౌన్లోనే వెళ్ళాలి. ఇక్కడ తెలిసి అద్దంకిలో ఉండదు. మీరు మామూలుగా మీ ఊరికి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి డైలీ వెళ్ళాలి, రావాలి, వాళ్ళకి ఒక 5,000-10,000 పే చేయాలి. కానీ దీంట్లో అసలు అలా ఏం లేదు. మీరు ఉండే చోట మీ ఊళ్ళోనే ట్రైనింగ్ ఇస్తారు. మీకు అనుకూల ఖర్చులు ఉండదు, ఆ ట్రైనింగ్ అయ్యే ఖర్చులు అన్నీ కూడా మేమే ఇస్తాం. కాబట్టి మహిళలు మీ సొసైటీలో మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఆర్థికంగా మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలి. మహిళలు కూడా ఎవరికి తీసుకోరు. నిన్ననే మార్చి 20న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది కదా. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్లీ అక్రాస్ ద గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం కూడా జరిగింది. అది ఒకప్పుడు ఎలా ఉండేదంటే పురుషులు ఎక్కువ, మహిళలు తక్కువ, అన్ని విషయాల్లో శక్తి సామర్థ్యంలో కానీ, ఆర్థికంగా డబ్బులు సంపాదించడంలో కానీ, కుటుంబం మీద ఒక పెద్దలు చలాయిస్తున్నారు. కానీ మన పురాతన కాలం తీసుకుంటే చాలా కాలం వెనకాల తీసుకుంటే పురుష ఆధిపత్యం ఉండేది. మహిళలు ఏంటంటే కేవలం పనులకు, ఇంట్లో పనులకు, వంట పనులకు, అట్లాగే ఏదన్నా ఒక గృహిణిగా మాత్రమే ఉండేది. కానీ పరిస్థితి లేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, అట్లానే అన్ని రంగాల్లో స్త్రీలు ఈ రోజున అన్ని రంగాల్లో, ముఖ్యంగా వ్యాపార రంగంలో, అన్ని రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో ఈ రోజున మేము బ్యాంకులో మా బ్యాంకు తీసుకుంటే ప్రతి సంవత్సరము IBPS ద్వారా బ్యాంకులో జాబ్ రావాలంటే IBPS ఎగ్జామ్ రాయాలి. ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఏ బ్యాంకులో ఎగ్జామ్ జాబ్ రావాలన్నా ఒక IBPS ఎగ్జామ్ ఉంటుంది. దాని ద్వారా ఇప్పుడు ప్రతి 100 మందిలో
60 మంది మా బ్యాంక్ సంబంధించి ఏపీసీ ఎందుకంటే నేను ఇక్కడ రాకముందు నేను జాయిన్ అయ్యి 1 month అవుతుంది. ఇక్కడ రాకముందు నేను 5 సంవత్సరాలు హెడ్ ఆఫీస్లో కడపలో హెచ్ఆర్లో పనిచేశాను. అంటే హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరుల అభివృద్ధి శాఖలో పనిచేశాను. దాంట్లో నా పని ఉద్యోగాలు ఇవ్వడం, ట్రాన్స్ఫర్ చేయడం, ప్రమోషన్ ఇవ్వడం, జీతాలు ఇవ్వడం, ఇవన్నీ అనమాట. ఆ సెక్షన్లో పనిచేశాను కాబట్టి నేను 5 సంవత్సరాలు పనిచేశాను. ప్రతి సంవత్సరం కూడా మాకు వచ్చే రిక్రూట్మెంట్లో 100కి 60 మంది అమ్మాయిలే ఉన్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో బుధవారం దేవస్థానం సహాయ కమిషనర్ సుభద్ర ఆధ్వర్యంలో హుండీలను తెరిచి లెక్కింపు చేశారు. గతంలో 4 నెలల క్రితం హుండీలను తెరిచి లెక్కింపు చేయగా తిరిగి మరలా తిరునాళ్ల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో హుండీలను తెరిచి లెక్కింపు చేశారు. హుండీ లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. హుండీ లెక్కింపులో నగదుతో పాటు వివిధ దేశాల కరెన్సీ వచ్చాయి. గతంలో కంటే ఈసారి హుండీ ఆదాయం తగ్గింది. దాదాపు 92 రోజులకు గాను 21,60,000 రూపాయలు ఆదాయం వచ్చింది. తిరిగి మరలా తిరునాళ్ల మరుసటి రోజున హుండీలను తెరిచి లెక్కింపు చేయనున్నారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.